ఆ ఊళ్ళో ఆయన ఉండేవారా, అయితే ఆయన ఏం చేసేవారు ఏంటి, అలాగా ఎందరో ఉంటారు. ఒక్కో గ్రామంలో ఒక్కో రకమైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు వాస్తవానికి అక్కడ లాగరేలోని ఎవరినంటే గర్వండ మంగడు, ఆ పితృ కూడా గట్టిదే. కానీ గర్వండ మంగడు అనే వ్యక్తి అండమానం జైలు కూడా అనుభవించారు. అటు నుండి వచ్చి అప్పుడు ఇక్కడ చనిపోయారు. కానీ వాస్తవానికి గర్వండ మంగడు అనే వ్యక్తి ఏం చేశాడంటే, పెద్దలు బాగా సంపన్నులు ఎవరైతే ఉంటారో ఆ ఇళ్లల్లో దోసి తినడానికి లేని వాళ్ళకి పెట్టేవాడు. చూడటానికి దొంగే కదా, చూడటానికి దొంగే, కానీ ఎంతమందికి పెట్టేవాడు అదే. ఇలా చెప్పుకుంటే వెళ్ళాలని చాలా చాలా ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి జయంతి కార్యక్రమాల భాగంగా అయితే వాస్తవానికి ఈ ఏడాది కూడా మేము క్రీడలు నిర్వహించాలనుకున్నాం. గత సంవత్సరంలో దోనలపాలెం అనే గ్రామంలో క్రీడలు ఏర్పాటు చేసి ఈయన పురస్కరించుకొని అక్కడ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం. అయితే ఈ ఏడాది చేద్దాం అనుకుంటే మన గౌరవ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు ప్రమాణ స్వీకార కార్యక్రమాల షెడ్యూల్ చెప్పడం అనేది తగ్గిపోలో ఉన్నప్పుడు మాకు సంపూర్ణంగా విషయం తెలియక పొరపాటున ఎప్పుడు పిలుస్తారో తెలియదని చెప్పేసి ఈ ఏడాది వాలీబాల్ క్రీడ అనేది పెట్టలేదన్నమాట. అయితే ఇదే కాకుండా మనకు ప్రభుత్వం అధికారికంగా చెయ్యాలని చెప్పేసి చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మన గ్రామాల్లో కూడా ఆనాడు పెద్దలు ఎవరైతే మహిళలు కావచ్చు, పురుషులలో కావచ్చు, ఎవరైనా చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం కాస్త చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా గవర్నమెంట్ అక్కడ రికార్డ్ చేసుకుని వాళ్ళు ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే దీనికోసం గత 3 ఏళ్ల కిందటను కూడా అడిగాం, చాలా మందికి అడిగాం, మన ఊళ్ళో పెద్దలు ఎవరైనా చేసింది ఉంటే ఏమైనా చెప్పగలిగితే చూడండి, అతని యొక్క అంటే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకునేది చేద్దాం, అన్ని గ్రామాల్లో కూడా ఉన్న వాళ్ళకి అలా అలా చేస్తున్నారు, మన గ్రామంలో కూడా ఉంటారు కదా ఎవరో ఒకటి, సరిగ్గా చెప్పి కూడా లేదు. అందుకు ఈ మహనీయుడు పురస్కరించుకొని మనకు ఇప్పుడు కూడా లైవ్ 3 గంటలకంటే నెట్వర్క్ లేదు. అదే మరి పెట్టినా సప్లై అవ్వట్లేదు. ఒక్కసారి ఈ మహనీయుని ఉద్దేశించి మహిళా మనుల నుంచి ఎవరో ఒకరు చెప్పండి. అలాగే మన మగాళ్ళ నుంచి కూడా చెప్పండి. అంటే ఈయననే కాదు, ఇంకా ఎవరైనా ఉంటారు మీకు తెలిసినటువంటి విషయాల్లో బాగా అంటాను. డిఏ గారు ఒకసారి మీరు కూడా